ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు కళాకారుల నృత్యాలతో మారిపోగిపోతున్నాయని చెప్పాలి. సింధు యక్షగానం కావచ్చు, గుస్సాడి కావచ్చు, రకరకాల వేషధరణలతో డప్పు చప్పులతో ఈరోజు బతుకమ్మ సందర్భంగా ట్యాంక్ బండ్లో 500 మంది కళాకారులచే ప్రత్యేక నృత్య ప్రదర్శన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మనం చూడొచ్చు డప్పు చప్పులతో మహిళలు ఎంతో అందంగా ఆ డప్పుకు లయబద్ధంగా డాన్సులు చేస్తూ ఉన్న పరిస్థితి మనం చూడొచ్చు. అందరూ ఒకే రంగు చీరలో ఈ కళాకారులు ఆ డప్పును కొడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు కళాకారులతో వారి డప్పు చప్పులతో మారుమోగుతున్నాయని చెప్పాలి. మనం చూడొచ్చు ఇటు మహిళలతో పాటు మరోవైపు సింధు యక్షగానం అంటారు కదా, సింధు యక్షగానానికి సంబంధించి కూడా చాలా మంది ఇక్కడ సింధు యక్షగానానికి సంబంధించిన కళాకారులు ఉన్నారు మనతో పాటు. చూడొచ్చు సింధు యక్షగానానికి సంబంధించిన కళాకారులు మనతో పాటు ఉన్నారు. అర్జునుడితో పాటు సుభద్రాదేవి కూడా పక్కనే ఉన్నారు. ఎంత అందంగా రెడీ అయ్యారంటే కళాకారులు. వారి కళకు మనం ఒక్కసారి చూసినట్లయితే అర్జునుడి రూపాన్ని వారు ధరించి ఈరోజు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఉన్నారు. మనం ఒక్కసారి మాట్లాడదాం. బాగా మాట్లాడతాను మేడం, సంతోషం మేడం. ఈ కళ ఎప్పటికీ ఉండాలి మేడం. ఇది ఏం కళ? సింధు యక్షగానమేనా? సింధు యక్షగానము. గడ్డము సమ్మయ్య, అప్పిడిపల్లె గ్రామము, జనగము జిల్లా, పద్మశ్రీ గడ్డము సమ్మయ్య బృందం మాది. చూస్తున్నాం కదా అర్జునుడు సుభద్ర ఎంత అందంగా రెడీ అయ్యి ఈ కళకి వాళ్ళు ఒక ప్రాణం పోసినట్టే కనబడుతున్నారు. చూడొచ్చు మనం కృష్ణుడు ఉన్నారు ఇక్కడ, కృష్ణుడు పక్కన గోపికలు కూడా ఉన్నారు. మనం మాట్లాడదాం ఈ కళాకారులతో. నమస్తే అండి. కృష్ణుడి వేషధరణ వేశారు, ఎలా అనిపిస్తుంది? చాలా అద్భుతం అనిపిస్తున్నది, చాలా ఆనందంగా అనిపిస్తుంది. మాది ఆర్మూర్ నిజామాబాద్. ఇలా రెడీ అవ్వడానికి ఎన్ని గంటలు టైం పడుతుంది? అరగంట గంట. మనం చూస్తున్నాం కృష్ణుడి వేషధరణ చూడొచ్చు. ఇంకా చాలా కళాకారులు అంటే సింధు యక్షగానాన్ని చూసాం, మనం డప్పు చప్పులు చూసాం. ఇప్పుడు మనం చూస్తే గుస్సాడి నృత్యానికి సంబంధించి కూడా చూడొచ్చు ఎంత అందంగా వారు లయబద్ధంగా డాన్సులు చేస్తున్నారో. గుస్సాడి కళ కూడా చాలా ప్లేసెస్లో మనం చూస్తుంటాం. సో ప్రతి కళను కూడా మన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా గుస్సాడి కళాకారులు కూడా ఇప్పుడు నాతో పాటు ఉన్నారు. చూడొచ్చు ఆ గుస్సాడి కళాకారుల నృత్యం చూడొచ్చు. చేతిలో కర్ర పట్టుకొని ఆ నెమలి ఈకలు ఏవైతే ఉంటాయో వాటిని టోపీలాగా ధరించి ఆ పాటలకి ఆ డప్పు చప్పులకి ఎంతో అందంగా లయబద్ధంగా డాన్స్ వేస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. మరో సైడు డోలు కళాకారులు కూడా ఉన్నారు. డోలు కళాకారులు వాళ్ళ డోల్తో సౌండింగ్స్ చేస్తూ అందరినీ కూడా ఉత్సాహపరుస్తున్న సిచ్యువేషన్ మనకు కనబడుతుంది. డోలు కళాకారుడు, గుస్సాడి, సింధు యక్షగానానికి సంబంధించి చాలా మంది కూడా కళాకారులు ఉన్నారు. మనం చూడొచ్చు తెలంగాణ పండుగల్లో తెలంగాణ అనగానే గుర్తొచ్చేది బోనాలు, బతుకమ్మ. ఇక్కడ బోనాలు ఎత్తుకొని కూడా చాలా మంది మహిళలు ఉన్నారు. ముందుగా పోతురాజులు అంటే అమ్మవారికి పోతురాజులు ఎవరైతే ఉంటారో అమ్మవారి పక్కన బోనం తీసుకెళ్లేటప్పుడు పోతురాజుల వేషధరణను చూస్తున్నాం. మరోవైపు ఇదిగో అమ్మవార్లలాగా ఎంతో అందంగా రెడీ అయ్యారు. రెడీ అయిన వారందరినీ కూడా మనం చూస్తున్నాం. అమ్మవారిలాగా త్రిశూలం పట్టుకొని ఇక్కడ కళాకారులు అయితే వచ్చారు. ఎస్, మనం చూస్తున్నాం బోనాలు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల్లో బోనాలకు ప్రత్యేక స్థానం ఉందనే చెప్పాలి. ఇక్కడ మనం బోనాలతో కూడా చాలా మంది మహిళలు ఇక్కడికి రావడం జరిగింది. ఎస్, మనం చూసినట్లయితే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు మొత్తం 500 మంది కళాకారులచే ఎంతో అందంగా, అంటే ఇక్కడ ఒక కలర్ఫుల్ సెలబ్రేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఇక్కడ చూడడానికి ఒకవైపు గుస్సాడి ఆడుతున్నారు, మరోవైపు బోనాలు, మరోవైపు సింధు యక్షగానం, డప్పు చప్పుళ్ళు, డోలు చప్పుళ్లతో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలైతే మారు మోగుతున్నాయనే చెప్పాలి. మరి కాసేపట్లో ఇక్కడ దీనికి సంబంధించి బోనాలను ఎత్తుకొని కూడా అక్కడికి రాబోతున్నారు. బతుకమ్మ సంబరాలు షురూ కాబోతున్నాయి. అండ్ ఇంకా మనం కొన్ని చూడొచ్చు, ముందు ఇంకా నృత్యం కూడా చేస్తున్నారు చాలా మంది. రాజన్న డోలు కళాకారులు ఉన్నారు. వీరి వాయిద్యం కూడా చాలా డిఫరెంట్గా ఉంది, అంటే ఒక్కొక్క కళాకారులది ఒక్కొక్క సౌండింగ్ ఉంది. అండ్ బంజారా మహిళలు ఉన్నారు మనతో పాటు. బంజారా మహిళలు ఆటపాటలు ప్రతి దాంట్లో కూడా చాలా చురుగ్గా ఉంటారు. బంజారా మహిళలు కూడా మనతో చాలా మంది ఉన్నారు. వారి వేషధరణ చాలా బాగుంటుంది. బంజారా మహిళలు కూడా
ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారి కళని కూడా వారు చూపిస్తారు. ఎందుకంటే బంజారా వాళ్ళు వారి సంప్రదాయాల్ని పాటించడం కూడా తక్కువ అవుతున్న ప్రజెంట్ ఈ జనరేషన్లో బంజారా కళాకారులు చూడండి ఎంత అందంగా రెడీ అయి వచ్చారో. అండ్ మనం చూడొచ్చు డప్పు చప్పులతో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు మారుమోగుతున్నాయనే చెప్పాలి. అండ్ ఇక్కడ చూసినట్లయితే కోలాటం కూడా ఆడుతున్నారు. లయబద్ధంగా పాటలకి కోలాటాలు ఆడుతూ డాన్సులు చేస్తూ చూడొచ్చు. చిన్నపిల్లలు పెద్దవాళ్ళని తేడా లేకుండా ఎంతో ఉత్సాహంగా కోలాటాలు ఆడుతున్న దృశ్యాలు మనం ఒక్కసారిగా చూడొచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఒక సైడు డప్పు చప్పుళ్ళు, మరో సైడు కోలాటాలు, మరో సైడు పాటలు, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు జరుగుతున్నాయనే చెప్పాలి. బంజారా మహిళలు బిందెలు ఎత్తుకొని, మరోవైపు రాజన్న డోలు కళాకారులు కూడా ఎంతో ఉత్సాహంగా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బతుకమ్మ సంబరాలు చాలా జోష్గా జరుగుతున్నాయనే చెప్పాలి. 500 మంది కళాకారులచే ప్రస్తుతం ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న పరిస్థితి ఇది. కెమెరా పర్సన్ రవితో సుమా, ట్యాంక్ బండ్.